ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. అమ్మ, మనం ఇప్పుడు ఎలాంటి లైఫ్ లో ఉన్నామంటే ప్రతి ఒక్కరిది ఎవరిది గ్యారంటీ లైన్ లైఫ్. ఎన్నో మనం చాలా చూసాము. డాన్స్ వేస్తూ చనిపోయిన వాళ్ళు, స్పీచ్ ఇస్తూ చనిపోయిన వాళ్ళు, నిద్రలో పోయినట్టు వాళ్ళు, వాష్రూమ్కి వెళ్తే వెళ్ళిపోయిన వాళ్ళు, అండ్ తింటూ చనిపోయిన వాళ్ళు. ఒక రీజన్ అనేది లేదు చావుకి. అంటే ఎలాంటి దాంట్లో ఉన్నాం, గ్యారంటీ లేని లైఫ్ లో ఉన్నాం. అలాంటప్పుడు మనం అందరం ఎలా ఉండాలి అన్నది నా ఫీలింగ్. లేనప్పుడు బాధపడడం కన్నా ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పక్కనే ఉంది కదా, తర్వాత మాట్లాడొచ్చు, లేకపోతే తర్వాత చూడొచ్చు, తర్వాత పోవచ్చు. ఇవన్నీ ఎవరి గ్యారంటీ కాదు. రేపు పోయినాక బాధపడడం కన్నా ఇలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? చాలా మంచి ప్రశ్న రాదా ఇది. లేనప్పుడు బాధపడడం, ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం, ఖచ్చితంగా ఇది సర్వసాధారణం అయిపోయింది. చచ్చిన వాడికి చారిడేస్కి వెళ్ళని చెప్పి తర్వాత పోయిన తర్వాత అయ్యో అయ్యో కుయ్యో అని చెప్పి ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగిరారు. ఇప్పుడు ఉన్నదాన్ని ఆనందించడం అన్న దాంట్లోనే మనిషిలో గొప్పతనం ఉంది. లేని దాని గురించి వెంపర్లాడుతూ దానికోసం పాకులాడిన దానికంటే ఉన్నది ముందు ఎంజాయ్ చేయి. ఇది అన్ని విషయాల్లోనూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక ఏదో హొండాయి కారు ఉంది, నీకు బెంజ్ కారు కావాలి. ఆ బెంజ్ కారు కోసం అని చెప్పి నువ్వు 24 గంటలు నువ్వు వేరే చోట పనిచేసి రెక్కలు ముక్కలు కట్టుకుని పని చేసుకుంటాను. ఉన్న హుండాయిలో నువ్వు అరగంట కూడా నువ్వు తిరగలేదు. సో యు ఆర్ నాట్ ఎంజాయింగ్ వాట్ యు హ్యావ్. యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ వాట్ యూ డోంట్ హ్యావ్. రైట్. అలాగే ఇప్పుడు అమ్మ నాన్న లేదా కనుక భర్త భార్య అవ్వచ్చు, ఎనీ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు, ఎవరైనా సరే. అమ్మ నాన్న పక్కన ఉన్నంత సేపు వాళ్ళ విలువలు తెలుసుకోలేని పిల్లల్ని చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను అమ్మ దగ్గర ఉంటే బాగుండేదేమో, కొన్నాళ్ళు అమ్మకు కొంచెం సేవ చేస్తుంటే బాగుండేదేమో, అయ్యో అమ్మతో నేను స్పెండ్ చేయలేకపోయానే, ఈ విధంగా బాధపడుతున్న పిల్లల్ని చాలా మందిని చూస్తున్నా ఈ మధ్య. అంటే ఏం చేస్తున్నారు? అమ్మే కదా, నాన్నే కదా. మాట్లాడదాం, ఇంకా ఈ కాల్ అయిన తర్వాత మాట్లాడదాం, లేకపోతే దీని తర్వాత మాట్లాడదాం, ఈ పని అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడదాం, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో పని వస్తుంది, సో తెలియకుండాను నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. కరెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ అవాయిడింగ్. తప్పించుకుంటున్నావు నువ్వు ఆ పనిలోంచి తెలియకుండా తప్పు అవాయిడ్ చేస్తున్నావు, నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి నెగ్లిజెన్స్ కాస్ట్ వెరీ హెవీ. ఈ రాత్రి మనం ఫోన్ చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయాను, పొద్దున నాకు ఫోన్ వచ్చింది మా నాన్నగారు లేరని. ఆ పిల్ల ఎంత బాధపడి ఉంటుంది, అయ్యో రాత్రి నేను ఒక్క నిమిషం మాట్లాడుంటే నాన్నతో లాస్ట్ మినిట్ మాట్లాడేదాన్ని కదా. అవునా? మీరు అన్నది 100% కరెక్ట్ అమ్మ. కొందరికి ఊత పదం ఏం తెలుసా, నేను చేద్దాం అనుకున్నా నువ్వు చేసావు, నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నా. అసలు అలాంటి మాట మాట్లాడకపోయినా కరెక్టేనేమో అంటే అవతల ఇంకా బాధపడిపోతారు. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే నేను నీకు చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు, అబ్బా ఇప్పుడే నేను అనుకున్నా, ఈ రోజు ఇదే అనుకుంటున్నా, నువ్వు పడుకున్నావేమో, ఈ సాకులు అనేవి నిజంగా పక్కన పెట్టాలి. మీరు అన్నట్టు ఇందాక ఆ కూతురు కనిపించింటుంది కదా, అరే నేను ఒక్కసారి కాల్ చేసింటే నాన్నకి బాగుండు అనేది. నిజంగా ఇది ఎంత కరెక్ట్ కదా. పక్కన ఉన్నప్పుడు ఉన్న దాంట్లోనూ లేని విలువ, లేని దాంట్లో దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఫస్ట్ థింగ్ ఉన్నదానికి విలువ ఇచ్చుకోవాలి కదా మనం. పక్కన ఉంది కదా అని చెప్పి దానికి విలువ ఇవ్వకపోతే కనుక విలువ లేని వస్తువు కాదు, విలువ లేని వస్తువు లేదు, విలువ లేని మనిషి లేడు. అవును. నువ్వు ఎప్పుడైతే అది పొందలేనప్పుడు నీకు దాని విలువ తెలుస్తుంది. ప్రతి మనిషి ఉన్నంతసేపు విలువ ఉండదమ్మా. అది దొరకనప్పుడు, లేనప్పుడు దానికి విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే హ్యాపీగా ఉంటారు, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా అన్నావు నువ్వు. కరెక్ట్. హ్యాపీగా ఎందుకు ఉండాలి? యు ఫీల్ ద ప్రెజెన్స్. ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఉందో, అరే నా దగ్గర ఈ హుండా ఉంది, దీంట్లో నేను వెళ్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు నీకు నెగిటివ్ ఆలోచనలు రావు. యూ ఫీల్ హ్యాపీ, యూ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది వాట్ యూ హ్యావ్, యూ ఫీల్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్.
దాని మీద గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది. అరే ఇది మనకు దొరికింది కదా, ఆనందిస్తున్నాను కదా అన్న గ్రాటిట్యూడ్ ఉండాలి. అలాగే సెల్ఫ్ రెగ్యులైజేషన్ అంటాం, సెల్ఫ్ గా రెగ్యులేట్ అవుతాం. తీరనివి లేని వాటి గురించి ఆలోచిస్తూ మనసుని పరిపరి విధాలుగా పోయేటట్టుగా చేసుకునేదానికంటే మన మనసుని రెగ్యులేట్ చేసుకున్నాం దానికి హ్యాపీగా ఉండడం అన్నది చాలా అవసరం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం అన్నది తీరని వాంఛల కోసం, తీరని కోరికల కోసం పరుగులు పెడుతూ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం చాలా అంటే చాలా ఫూలిష్నెస్. అది అసలు ఇంకో విధంగా చెప్పాలంటే కనుక ఏది కరెక్ట్? నువ్వు అడిగిన ప్రశ్నలో అలా ఉండడం కరెక్టేనా అని అంటున్నా. హ్యాపీగా ఉండాలి, థింక్ బిగ్, హ్యావ్ డిజైర్స్, కీప్ యువర్ డ్రీమ్స్ కమ్స్ టు ఫైన్. బట్ ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు పాజ్ ఇవ్వాలి, ఎప్పుడు పోస్ట్ పోన్ చేయాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని తెలిసిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అదే ఆదర్శమైనటువంటి అనుభూతి. ఎప్పుడు పాజ్ ఇవ్వాలి, ఈ కోరిక ఎప్పుడు పాజ్ ఇవ్వాలి, ఉన్నదాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇదేని పోస్ట్ పోన్ చేయాలి. యూ షుడ్ నో వెన్ టు పోస్ట్ పోన్. పక్కనే ఉంది కదా, దీన్ని ఎప్పుడు అవాయిడ్ పెళ్ళామే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మాట్లాడదానిలో ఏంటో ఆఫీస్ పని ఉంది, నేను ఇదిగో ఇప్పుడు కాల్లో మాట్లాడుతున్నాను, అయిపోయిందండి, ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ వచ్చింది మాట్లాడాను, మళ్ళీ ఇంకో. ద రిపిటేటివ్ అవాయిడెన్స్ మేక్స్ హర్ టు ఫీల్ నెగ్లెక్టెడ్. దట్ గివ్స్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ. ఖచ్చితంగా పిల్లలు ఏదో అడుగుతూ ఉంటారు, నాన్న నాన్న నాన్న, అమ్మ అమ్మ అమ్మ, వీళ్ళు సమాధానం చెప్పరు, వీళ్ళు ఏదో కాల్లో ఉండాలి. రిపిటేటివ్ గా మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, వాళ్ళలో ఏముంటుంది, అమ్మ నాన్నకి నేనంటే లెక్క లేదు, నన్ను పట్టించుకోదు, అమ్మ పట్టించుకోలేదు, నాన్న పట్టించుకోలేదు. సో యూ షుడ్ నో, యూ షుడ్ పాస్ యువర్ వర్క్, అటెండ్ టు దెమ్, రైట్, వెన్ యూ హ్యావ్ టు పోస్ట్ పోన్ ఆల్సో. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి, లేని దానికోసం వెంపర్లాడద్దు. రైట్. ప్రయత్నం చెయ్యి, పొందడానికి ప్రయత్నం చెయ్యండి, తప్పితే వెంపర్లు మటుకు ఆడద్దు. కరెక్ట్ గా చెప్పారమ్మా. నిజంగా ఒక అండర్స్టాండింగ్ లో ఉండి ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే ఏ రిలేషన్ లో అయినా అందరు హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అని అందరికీ తెలుసు, కానీ ఎవరు దాన్ని అందరికీ తెలిసినప్పుడు కూడా ఎవరు అలర్ట్ గా ఉండలేకపోతున్నారు. అంటే టైం ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందరికి అన్నీ తెలుసు కదా. సో అందరికి అంటారు, ఎవరికి ఎవరి ఇష్టమో వాళ్ళకు టైం ఇవ్వడం తీసుకోండి, ఏ రిలేషన్ లో అయినా. కరెక్ట్. ఎప్పుడు ఎంజాయ్ చేయాలో తెలియాలి, ఎప్పుడు పోస్ట్ పోన్ చేయాలో తెలియాలి. ఆదర్శమైన మనస్తత్వం. సూపర్ గా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు పద్మిని గారు. థ్యాంక్ యూ.